నోవాను, నువ్వు ఇక్కడ అందరికి ప్రకటించు అని చెప్పాడు. నోవాహు అందరినీ ప్రకటన చేశాడు. వాళ్ళందరూ వినలేదు. 2 సంవత్సరాలైన తర్వాత నోవాహు వారు కట్టడం మొదలు పెట్టారు. లోకమందు అన్యజనులు నోవాహును వెక్కిరించడం చేశారు. అప్పుడే దేవుడు కోపం వచ్చి వర్షాన్ని కురిపించాడు. నోవాహు కుటుంబం బతికింది. ఒక ఆడ జంతువు, మగ జంతువు. నోవాహు వాడలోకి ఎక్కించాడు. నోవాహు నీళ్లు తగ్గినాయో లేదో చూడటానికి కాకి పంపించాడు. కాకి వెళ్ళి అక్కడ చెట్టు తీసుకుని అక్కడే ఉంది. మళ్ళీ ఆ కాకి రాలేదని పావురాన్ని పంపించాడు. పావురం తిరిగి వచ్చింది. అప్పుడు పావురం తిరిగి వచ్చిన తర్వాత వాడు ఎక్కడ ఆగింది, ఏదో ఎక్కడో ఆగిపోయింది, ఏదో కొండ మీద ఆగింది. బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఏం చేశాడు? బలం చేశాడు. అంతే. వెరీ గుడ్, బాగా చెప్పావు బాబు. నేను గిఫ్ట్ ఇవ్వాలండి సార్.